అంతా మాయ, భ్రాంతి, భ్రమ ఇలాంటివి వింటూ ఉంటాం. ఎవరైనా సరే అవి కల్పిస్తే అంతా భ్రాంతి ఏనా అని పాట కూడా పాడుకుంటాం. నిజంగా ఇప్పుడు ఏపీ సీఎం గారు విశాఖలో ఈరోజు పారిశ్రామిక వ్యాపారవేత్తల సదస్సుకు హాజరవుతున్నారు. దీంతో ఏపీ ప్రజలు నిజంగానే ఇదంతా మాయ, భ్రాంత, కళ, నిజమా అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే పారిశ్రామిక సదస్సులు, సమ్మిట్లు లేదా పారిశ్రామిక ప్రసంగాలు ఇలాంటివన్నీ కూడా ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి హయాంలో ఇలాంటి పదాలు, ఇలాంటి కార్యక్రమాలు చాలా తక్కువ విన్నాం. సామాన్యంగా ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే మనకు వినపడే కార్యక్రమం నవరత్నాల్లో బటన్ నొక్కడానికి వచ్చే కార్యక్రమం, నిధులు విడుదల చేయడానికి వచ్చే కార్యక్రమం, పలానా దగ్గర పలానా బటన్ నొక్కడానికి వచ్చారు. ఈ నియోజకవర్గాలు ఇంతకి తప్ప ఒక పారిశ్రామిక సమ్మిట్, లేకపోతే పరిశ్రమల వాళ్ళతో మీటింగ్స్, లేదా దీనికి సంబంధించిన ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఇన్ని కల్పనలు వచ్చాయి, లేదా విజన్ డాక్యుమెంట్స్, ఇలాంటి పదాలు మనం దాదాపుగా ఈ 5 ఏళ్లలో విన్నది తక్కువే. అయితే ఈరోజు విశాఖలో విశాఖ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పేరుతో ఉపన్యాసం ఇచ్చి ఆ తర్వాత అభివృద్ధి పనులకు అక్కడ కొన్ని కార్యక్రమాలకి, ప్రారంభోత్సవాలకి శంకుస్థాపన చేస్తారు. అలాగే భవిత పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని చేపడతారు. విజన్ విశాఖ అని ప్రసంగిస్తారు. అందుకే ఇక్కడ అందరూ మాట్లాడుకుంటుంది విజన్ విశాఖనా, ఇదంతా మాయా, భ్రాంత, భ్రమ అనేది అందుకే ఇక్కడ చర్చ. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏమిటంటే విజన్ విశాఖ అని మాట్లాడుతున్నారు. పారిశ్రామికవేత్తలతో వీళ్ళందరితో సదస్సులు, సమావేశాలు, సమ్మిట్ అంటున్నారు. సామాన్యంగా ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ముందు కుదురుకోవడానికి ఒక 2-3 నెలలు, 6 నెలలు పట్టినా ఈ పారిశ్రామిక అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన, సమ్మిట్లు ఇలాంటివన్నీ కూడా వచ్చిన 1-2 ఏళ్లలో చేపడతారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా పవర్లోకి వచ్చిన తర్వాత ఉంటాయి. ఇంకొక 40-45 రోజుల్లో ఎన్నికలు అంటున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ అంటూ ఈ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలతో, వ్యాపారవేత్తలతో సదస్సు పెట్టడమే ఇక్కడ అందరూ కూడా చర్చించుకుంటున్నారు. హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు. ఎవరైనా సరే ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారా, ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తారా, అసలు ఇది ఎక్కడ, ఇదంతా కూడా చిత్తశుద్ధి లేని వ్యవహారం, ఇదంతా ప్రజలను మోసం చేయడమేనంటూ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పట్లో ఉన్నటువంటి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నానా మాటలు అన్నారు. ప్రజలకు అదే చెప్పారు, చిత్తశుద్ధి లేదు, అప్పుడు చేస్తున్నారంటే అసలు అబద్ధం అని. మరి అవన్నీ కూడా ప్రతిపక్షంలో పక్క వాళ్ళని అంటానికేనేమో మరి మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ వర్తించవని అనుకుంటున్నారేమో. మరి ఆయన వాళ్ళు మరి విజన్ విశాఖ అంటూ కూడా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భవిత అనే కార్యక్రమం చేపడటానికి వెళ్ళటం అందరూ మాట్లాడుకుంటున్నారు. అంటే అనడానికే కానీ ఇవన్నీ మనకు వర్తించవా, మరి అది ఖచ్చితంగా మరి ఆయన భ్రమల్లో ఉంచుతున్నారా, భ్రాంతిలో ఉంచుతున్నారా, ప్రజలను మోసం చేస్తున్నారా ఎన్నికల ముందు అనేదే ఇక్కడ చర్చ. అయితే ఇక్కడ ఇంకొక చర్చ ఏమిటంటే 2 రోజుల క్రితమే ఋషికొండపై ఉన్నటువంటి నూతన భవనాలన్నింటినీ కూడా టూరిజం శాఖ మంత్రి రోజా గారు ప్రారంభించారు. అలాగే ఆ ప్రారంభించిన తర్వాత గతంలో కూడా మనం చూసాం ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో విశాఖ నేను కాపురానికి వెళ్ళిపోతాను అని, బోల్డ్ పండుగలు వెళ్ళాయి, దసరా అన్నారు, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు, ఇలా అనేక పండుగలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్నికలకు ముందు అక్కడ బిల్డింగ్ ప్రారంభం అవడం, ఇప్పుడు కార్యక్రమాలు వరుసగా చేపట్టడం, దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా, లేదా ప్రజల్ని విశాఖ వచ్చేసానని భ్రమింపు చేయడానికి ఏమన్నా మళ్ళీ కోర్టులను కళ్ళగప్పు చేస్తున్నారా అన్నది ఒక చర్చ. ఎందుకంటే ఇప్పటికే రాజధానితో 3 ముక్కలాట ఆడి వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ఆ తతంగం అంతా వర్కౌట్ అవ్వక కోర్టుల్లో నానా తిట్లు, చివాట్లు పడి ఏం జరిగిందో అందరూ చూశారు. అయితే మరి ఈ 5 ఏళ్లలో గుండె మీద చేసుకుని ముఖ్యమంత్రి గారు కానీ వారి ప్రభుత్వం కానీ అసలు వైజాగ్ ఏం చేశాము అని గట్టిగా చెప్పగలరా అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కేవలం ఒకే ఒక్క సమ్మిట్ పెట్టారు. అది నిన్నటితో కలిపి 1 సంవత్సరం. మరి వాళ్ళు వచ్చేదాన్ని 2వ సమ్మిట్గా ఏమైనా చూపిస్తారో లేదో తెలియదు. నిన్నటి డేట్తో కలిపితే ఆయన ఇప్పటి వరకు ఈ 5 ఏళ్లలో 1 సమ్మిట్ పెట్టారు. అప్పుడు కూడా 13 లక్షల పెట్టుబడులు వచ్చినాయి, 370 సంస్థలు వచ్చినాయి, 6 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి, 80% కార్యరూపం దాల్చేసాయని చెప్పి మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పడం కూడా జరిగింది. కానీ అసలు ఇవన్నీ కూడా కాగితాల మీద ఉన్న ఫిగర్స్ కన్నా వచ్చిన వాటికన్నా పారిపోయిన పరిశ్రమలు ఎక్కువ అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సో ఫ్రాంకెల్ టెంపుల్టన్, లులు గ్రూప్, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చాలా వరకు వెళ్ళిపోయినాయి. అలాగే 100 స్టార్టప్ కంపెనీలు కూడా నిర్వీర్యం అయిపోయాయి. సో ఇలాంటి కాకుండా అదనంగా భూదందాలు, ల్యాండ్ మాఫియా, గంజాయి, ఎక్కడికక్కడ కబ్జాలు,
దసపళ్ళ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూముల కబ్జా ఆరోపణలు. ఓవరాల్గా ఈ కబ్జా ఆరోపణలు, ల్యాండ్ మాఫియా భూ ఆరోపణల మీదే దాదాపుగా 40,000 కోట్ల రూపాయల వర్త్, అంటే అంత ఖరీదు ల్యాండ్ మాఫియా భూ కబ్జాలు జరిగాయి అనేది టీడీపీ, జనసేన, కమ్యూనిస్టులు సంయుక్తంగా చేస్తున్నటువంటి ఆరోపణ. ఇవే కాకుండా టైటిలింగ్ యాక్టు, ఎస్ఐన్ చట్టాల మార్పుల వల్లే ఇదంతా కూడా అధికార పార్టీ ఇంత చెలరేగిపోవడానికి ప్రధాన కారణం అనేది కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఈ 3 రోజులు ముఖ్యమంత్రి గారు విజన్ విశాఖ అని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అది కూడా ఎన్నికల స్టంట్గా చూడాలా? ఇంకో 40-45 రోజులు మరి ఆయన చెప్పినవి ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇప్పుడు శంకుస్థాపనలు చేస్తారా, ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తారా అన్నారు. మరి దానికి వర్తించదా? లేదా ఈ 3 రోజుల పర్యటనలో అక్కడ ఉన్నటువంటి వైజాగ్ ప్రజల్ని ఏమన్నా భ్రమింపు చేసే లక్ష్యంగా పెట్టుకున్నారా? ఎందుకంటే 3 రోజుల పర్యటన, దీని తర్వాత అనకాపల్లిలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం నిధులు విడుదలుంటాయి. మనం అనుకుంటున్నట్టు ఆయన సామాన్యంగా బయటకు వచ్చేది నిధులు విడుదల బటన్ నొక్కడానికి. మరి ఇప్పుడు పారిశ్రామికవేత్తలు లేదా వ్యాపారవేత్తలతో సదస్సు ఏంటి?